హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ కిచెన్ నెట్వర్క్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మైసూర్ మసాలా దోశ హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్, నేను చేసే పద్ధతి అండ్ నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. మళ్ళీ హోటల్ అనే మాట ఎత్తారు, అంత పర్ఫెక్ట్గా మీరు కూడా ఇంట్లోనే చేయగలుగుతారు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మినపగుండ్లు తీసుకోవాలి. 1 కప్పు మినపగుండ్లకి 3 కప్పుల దొడ్డు బియ్యం తీసుకోవాలి. దొడ్డు బియ్యం వాడితేనే మసాలా దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీటితో పాటే 2 టేబుల్ స్పూన్ల దొడ్డు అటుకులు వేసుకోవాలి. మళ్ళీ సపరేట్గా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిలో తగినన్ని వాటర్ పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని వీటిని 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. మామూలుగా అయితే 4 గంటలలోపే పర్ఫెక్ట్గా నానిపోతాయి. మీరు ఎప్పుడు దోశకు కానీ ఇడ్లీకి కానీ పిండి నానబెట్టేటప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు నానబెడితే ఈవినింగ్ 6 to 8 వరకు పర్ఫెక్ట్గా నానుతాయి. ఈ విధంగా పర్ఫెక్ట్గా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి లేదా గ్రైండర్లోకి వేసుకోండి. నానబెట్టిన నీళ్ళే తగినన్ని పోసుకోవాలి. మూత పెట్టి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లోనే కాదు, మిక్సీలో కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా స్మూత్గా బ్యాటర్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్గా చేసే ఇంట్రెస్ట్ ఉంటే దేంట్లోనైనా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు టైం 8 అవుతుంది. మూత పెట్టి రాత్రంతా పులియపెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock చూడండి, పిండి ఎంత బాగా పర్ఫెక్ట్గా పులిసిందో. మనకి ఈ విధమైన కన్సిస్టెన్సీలో పిండి పులిస్తే మనకు మసాలా దోశలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మీకు కావాల్సినంత పిండి ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాత్రి పిండి పులియపెట్టేటప్పుడు ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే బాగా పులిసిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు కావాల్సినంత పిండి ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి చిక్కగా ఉన్నట్టయితే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం బాగా వేడి చేసుకోండి. బాగా వేడి చేసిన తర్వాత కొన్ని వాటర్ చల్లి ఒకసారి తుడుచుకోండి. తర్వాత దోశ వేయండి. మీకు పర్ఫెక్ట్గా దోశ వస్తుంది. ఇప్పుడు ఒక 2 గరిటెలు దోశ బ్యాటర్ వేసుకొని ప్యాన్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మీరు దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల రెడ్ చట్నీ వేసుకోవాలి. లేదా వెల్లుల్లి దోశకారం వేసుకోండి. వెల్లుల్లి దోశకారం చాలా బాగుంటుంది టేస్ట్. అది ఎలా చేయాలో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు దోశకారం వేసుకున్న తర్వాత ఈ విధంగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. ఇప్పుడు దీనిపై నుండి ఆలు మసాలా కూర్మా వేసుకోవాలి. ఆలు మసాలా కూర్మా ఎలా చేయాలో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే మసాలా దోశ రెడీ అయిపోయింది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, కింద కూడా పర్ఫెక్ట్గా కాలింది. దోశ అడుగు భాగాన ఈ విధంగా మంచి కలర్ రావాలంటే తప్పకుండా అటుకులు వేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇంట్లోనే మైసూర్ మసాలా దోశ తయారు చేసుకొని తినొచ్చు. ఇలా తయారు చేసుకొని తింటే మీరు మళ్ళీ ఎప్పుడు హోటల్కి వెళ్ళరు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ మసాలా దోశ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.